సృజనక వచ్చి పాట పాడాల్సింది. రవి రవి మన పాత ఖమ్మం జయరాజన్న కూడా వచ్చారు, ఇక్కడ కనిపించారు. జయరాజన్న ఎక్కడున్నారో రండి. మంగా అందరికీ కూడా మేమెవరో తెలియకపోవచ్చు. ఖమ్మం విప్లవోద్యమ చరిత్రలో నాగన్న అంటే నాగన్న కూతురు ఎవరు అంటే సృజన అనేది పల్లెన ప్రతి పల్లెలో ఈరోజు కూడా నేను ఉద్యమానికి దూరంగా ఉన్నా. మర్చిపోలేని జీవితం ఏంటి అంటే ఖమ్మం. ఎందుకు అంటే ఇదే ఇంట్లో నాగన్నని తీసుకొచ్చాను. ఈరోజు ఇక్కడే తన పార్టీ దేవాన్ని తీసుకొచ్చి నాకు 5వ సంవత్సరంలోనూ నెల్లూరు నుంచి తీసుకొచ్చి నాకు నడక నేర్పించాడు, పాట పాడడం ఎలా నేర్పించాడు, డాన్స్ ఎలా వేయాలో నేర్పించాడు. నా తల్లిదండ్రులు 1983వ సంవత్సరంలో తీసుకొని వస్తే ఇదే ఇంట్లో మన పార్టీ ఆఫీస్ ఇది. అప్పట్లో మనకి సొంత పార్టీ ఆఫీస్ కూడా లేదు. ఈ ఆఫీస్లోనే నేను, నాగన్న, లక్ష్మక్క, అప్పటికి అజయ్ పుట్టలేదు. చాలా సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. డేట్ మ్యారేజ్ అయిందో ఏమో తెలియదు, కానీ పిల్లలు పుట్టకపోవడం. చాలా రోజుల తర్వాత అజయ్ పుట్టిన తర్వాత అన్న సృజన్ని పెద్ద కూతురుగా, అజయ్ని చిన్న కొడుకుగా చూసి ప్రతి గ్రామంలో జన కరి జనారే జనకు జనారే జనారే అనే పాటకి గచ్చగట్టి నాకు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంగా నన్ను తిప్పి ఒక ఉద్యమ కాళనిగా, కళాకారునిగా నాకు జీవితాన్ని ఇచ్చిన నాగన్నని నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఆ నాగన్న ఇంకా రాడు, ఆ గొంతు రాదు, మనిషి మనిషి రాడు. ఎందుకనంటే మేము 10 నిమిషాలు స్టేజ్ ఎక్కి రాకపోతే ఒక క్రమశిక్షణ అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఒక యశ్పాల్ కానీ, ఒక జయరాజన్న కానీ, ఒక శక్తన్న కానీ మేమందరం నుంచి వచ్చామంటే నాగన్న లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. కాబట్టి నాకు ఈరోజు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా అన్నకి ఇచ్చే నివాళులు నేను ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా ఆ తరం ఇంకా రాదండి. ఆ విలువలు కలిగిన మనుషులు ఇంకా పుట్టారండి. ఆ గొంతు రాదు. ఆ రామనరసయ్య పాట పాడే నాగన్న ఏమైపోయాడు? అరుణోదయ నాగన్నగా ఈరగాథల పాడరా అనే పాట పాడే నాగన్న ఇంకా రాడు. రామనరసయ్య బుర్రకథ చెప్పే నాగన్న ఇంకా రాడు. మా తాతగారు లేడు, రామారావన్న లేడు, నాగన్న లేడు. ఆ తరాలని మళ్ళీ మనం పూర్తి చేసుకోగలుగుతామా, భర్తీ చేసుకోగలుగుతామా అంటే కూడా చెప్పలేము. కాబట్టి నేను ఈ సందర్భంగా ఇందాక నుంచి నాకు ఎప్పుడు కూడా దూరంగా ఉండి చూసి వెళ్ళిపోతుంటాం. కానీ నన్ను పెంచిన నాగన్న దగ్గర ఒక్క పాట కాకపోయినా ఒక మాటన్నా మాట్లాడదామని ఇందాక నుంచి ఎంశ్రీని అడుగుతూ ఉన్నా. ఎంశ్రీను మేమందరం కూడా ఇదే దాంట్లో పెరిగి పెద్ద అయిన వాళ్ళం. కాబట్టి అరుణ బాటల అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. అరుణ బాటల అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. ఓరు గన్నతే వన్నతే చిన్న వీరులారా, అందుకోండి మా విప్లవ జోహార్లు, అందుకోండి మా విప్లవ జోహార్లు. అరుణ బాటల అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓ అమర వీరులారా, ఒరిగినట్టి ఓ అమర వీరులారా. అలాంటి లక్ష్మక్కకి నా జీవితాంతం నేను బతుకున్నంత కాలం, అజయ్కి, లక్ష్మక్కకి నా వెన్నుదన్నుగా నేను ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ నేను నా
నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నూతన తన పేరు అరుణ. మేమందరం చిన్నప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరాల్లోనే రాజారం అరుణది. రాయల నూతన తన వాళ్ళ ఫాదరు పార్టీకి ఇచ్చేశారు. మేము మా ముగ్గురిని నాగన్న భుజాల మీద మోసుకొని మమ్మల్ని మోసాడు. అలాంటి వాళ్ళు పుట్టరండి, ఇంకా అలాంటి కుటుంబాలు రావండి. ఇంకా ఎంత సిద్ధాంతాలు మాట్లాడినా సిద్ధాంతమే, ఆచరణే. కాబట్టి ఆచరణకి సిద్ధాంతానికి పొందలేని వ్యవస్థలో మనం పెరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు పివి గారు లాంటి వాళ్ళు, ఎస్వి అన్న లాంటి వాళ్ళు అందరినీ చూస్తే బాధేస్తుంది. అన్నా మీ మీ సిద్ధాంతాలు మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, పోవద్దని అన్న. వీళ్ళందరూ పెంచి పోషించిన వాళ్ళు ప్రజల కోసం. మాధవరెడ్డి అన్న ఈ రోజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే, అన్నా మీరందరూ ఇంకా బాగా బతకాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి, ఈ పేదల కోసం బతకాలి. ఇంకా ఈ వ్యవస్థలో ఇంకా దరిద్రంగా పోతుంది. ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండట్లేదు, ప్రశ్నించే గొంతులన్నీ పోతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థలో మీ అందరికీ నిజంగా మీ అందరినీ 20 సంవత్సరాలు మిస్ అయ్యాం. ఖమ్మం జిల్లా వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరినీ కావచ్చు. కానీ ఏదేమైనా నాగన్న లాంటి వాళ్ళు కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా చితికిపోతున్నారు. హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం వాళ్ళకి మందులకి హాస్పిటల్కి ఖర్చు లేకపోతే ఒక గ్రూప్ పెట్టి యశ్వాల్ లాంటి వాళ్ళు కొందరు చేస్తే అందరూ కూడా రూపాయి పోగేసి అన్నకు హాస్పిటల్లో ఖర్చు పెట్టారు. అలాంటి దీన స్థితికి ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళని తీసుకురాకండి దయచేసి. నాయకులారా అందరం కూడా అలాంటి నాయకులకి వెన్నుదన్నగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను కోరుకుంటూ జయరాజ్ అన్న.